అజ్ఞానతిమిరే లోకే ప్రాదుర్భూత ప్రదీపకః నమోస్తు బోధిసత్వాయ సంబుద్ధాయ నమో నమః. ఈరోజు భగవాన్ బుద్ధదేవుడి జన్మతిథి. ఆయన జన్మించినది వైశాఖ మాసంలో శుక్లపక్షం పూర్ణిమ తిథి రోజు. ఆయన జన్మించినదో అదే రోజు ఆయనకి బోధి లాభం కలిగినది. తర్వాత చివరికి ఆయన నిర్వాణం పొందినది అన్నీ వైశాఖ శుక్ల పూర్ణిమ. అందుకే ఈ రోజుని థ్రైస్ బ్లెస్డ్ డే అంటారు. అంటే త్రివిధంగా పవిత్రమైన దినం అని చెప్తారు. బుద్ధదేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయనకి జన్మించినప్పుడు సిద్ధార్థుడు అని పేరు పెడతాడు. తర్వాత తథాగతుడు, అమితాభ బుద్ధుడు, తర్వాత అర్హత్ అని, ఇంకా గౌతమ బుద్ధుడు, శాక్యముని, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. బుద్ధ అనే శబ్దం కూడా దానికి అర్థం చూస్తే అది ఒక వ్యక్తి పేరు అని కాదు. ఎవరైతే అనంతమైన జ్ఞానాన్ని పొందగలిగారో వారే బుద్ధులు, బోధి లాభం కలిగిన వారు అని అర్థం. అంటే బుద్ధుడు కూడా తర్వాత చెప్పేవారు, మీలో కూడా ప్రతి ఒక్కరూ సాధన చేసి తపస్సు చేసి ఆ స్థితికి చేరుకోవచ్చు అని చెప్తారు. అందుకే ఆత్మదీపోభవ అని చెప్తారు. మీరు మీకే దీపంగా అవ్వాలి, మీరే పరిశ్రమ చేసి సాధనతో పవిత్రంగా మారి ఆ ఉన్నత స్థితిని చేరుకోవాలి అనేది ఆయన చెప్పేది. బుద్ధదేవుడు జన్మించే ముందు మన దేశంలో ప్రతి ఒక్క అవతార పురుషుడు జన్మించే ముందు అలాంటి అవసరమైన స్థితులు ఉంటాయి. మన దేశంలో కొన్ని ధర్మగ్లాని కలిగినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఎలా ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని కలుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు అవతార పురుషులు జన్మిస్తారు. అలాగే బుద్ధదేవుడు జన్మించే ముందు కూడా అటువంటి అవసరాలు ఉండేవి. ఏమంటే వైదిక కాలం నుంచి వేదాలు చాలా ముందుకు వచ్చిన ప్రాధాన్యత ఉన్న తరువాతి కాలంలో కర్మకాండానికి ఎక్కువగా ప్రాధాన్యత వచ్చి అందరూ యాగయజ్ఞాదిలో పశుబలి విభిన్న అనవసరమైన ఆచార విచారాలతో ఎక్కువగా సమయాన్ని గడిచి నిజంగా ఆధ్యాత్మికత ఏమి అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఈ శాస్త్రంలో ఉన్న జ్ఞానం అంతా సంస్కృత భాషలో ఉన్నది. సాధారణ మానవులకి అది అందేది కాదు. అందరికీ సంస్కృత భాష అర్థమవదు. అందువలన కూడా వారికి అది తెలియదు. అంతేకాదు ఈ ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే బ్రాహ్మణుడు కావాలి, అంటే ఉన్నత జాతిలో జన్మించాలి, ఇలాంటి భావాలు ఉండేవి. సాధారణ మానవులందరికీ ఇలాంటి ఒక ధర్మం అనేది ఎక్కువగా ఉండదు. వారు సంసార గృహస్థ ధర్మం చేసుకొని అలా ఉంటారు. అటువంటి సమయంలో బుద్ధదేవుడు జన్మించి జాతి ధర్మ కుల నిర్విశేషంగా అందరికీ ధర్మ సాధన చేసే ఒక అవకాశాన్ని కల్పిస్తారు. బుద్ధుడు బోధించిన ధర్మం ఉచ్చ జాతికి మాత్రం అలా రిజర్వ్డ్గా లేదు, ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. అంతేకాదు ఆయన సన్యాస దీక్ష కూడా అర్హత అనర్హత అని లెక్కించకుండా అందరికీ ఆయన దానికి అవకాశం ఇచ్చాడు. అందువలన బౌద్ధ ధర్మం అప్పుడు చాలా ప్రచారమైంది. ఆయన సంస్కృత భాష అందరికీ కష్టమని ఆ దేశీయ భాష అయిన పాళీ భాషలో తన ధర్మాన్ని బోధిస్తారు. అందువలన కూడా అందరికీ అది సహజంగా అర్థమయ్యేది. శాస్త్రజ్ఞానము ఇవంతా అవసరం లేదు అని బుద్ధుడు వేదాల ప్రామాణ్యతనే ఆయన స్వీకరించలేదు. ఈ విశేషంగా ఈ యజ్ఞం పశుబలి దీనిని ఆయన ఎప్పుడూ ఆమోదించలేదు. నైతిక ఉన్నతిని సాధించాలి. బుద్ధుడు చెప్పిందంటే ప్రతి ఒక్కరూ అత్యంత పవిత్ర జీవితాన్ని గడుపుతూ నిస్వార్థతో అందరికీ సేవ చేస్తూ ఉదార్ద్ర హృదయంతో అందరూ ఉండాలి. అలా పవిత్ర నైతిక ఉన్నత జీవనం గడపడమే ఆధ్యాత్మిక సాధన. మనస్సును విశ్లేషించి అక్కడ ఉన్న దుర్బలతను పోగొట్టి అతి పవిత్రంగా మారాలి. ఇది ఆయన చెప్పిన ముఖ్యమైన ధర్మం అని చెప్పొచ్చు. అహింసా ధర్మం ఆయన ప్రధానంగా బోధిస్తాడు. జీవహింస ఎప్పుడు చేయకూడదు, ఏ విధంగా కూడా అని చెప్తారు. ఈ బుద్ధుడు
ఆయన జన్మించింది ఆ లుంబిని అనే నేపాల్లో ఒక గ్రామం. అది ఆయన తల్లిదండ్రులు కపిలవస్తుకి మహారాజు అయిన శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి అంటారు. వీరిద్దరికి ఎన్నో ప్రార్థనల తరువాత ఈ సిద్ధార్థుడు జన్మిస్తాడు. ప్రతి ఒక్క అవతార పురుషుల జన్మానికి ముందు వారి తల్లిదండ్రులకి ఎన్నో అలౌకిక అనుభవాలు కలుగుతాయని చెప్తారు. అలాగే మాయాదేవి కూడా ఈ సిద్ధార్థుడు జన్మించే ముందు ఒక దివ్య కళ చూస్తుంది. దాంట్లో ఒక శ్వేత గజం అంటే ఏనుగు రూపంలో ఒక దివ్య పురుషుడు తన గర్భాన్ని ప్రవేశిస్తున్నట్లు ఆమెకి అనుభవం కలుగుతుంది. ఆ బిడ్డ జన్మించిన 7 దినంలోనే తల్లి మరణించింది. అయితే అప్పుడు శుద్ధోదనుడు ఆమె సోదరి అయిన మహాప్రజాపతి గౌతమిని వివాహం చేసుకుంటాడు. ఆమె కూడా ఈ సిద్ధార్థుని ఎంతో ప్రీతితో ప్రేమతో అల్లారి ముద్దుగా పెంచుతుంది. జన్మించినప్పుడే గొప్ప గొప్ప జ్యోతిషులను సంప్రదించి ఈ కుమారుడు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అని శుద్ధోదనుడు కోరుతాడు. అయితే ఆ భవిష్యత్తు ఆయనకి ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని వారు చెప్తారు. ఈ బాలకుడు భవిష్యత్తులో గొప్ప చక్రవర్తి, రాజాదిరాజుడు అవుతాడు, లేదా జీవులందరి దుఃఖాన్ని సహించలేక సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసి అవుతాడు, ఒక మహాధర్మ ప్రచారకుడు అవుతాడు అని కూడా చెప్తారు. అప్పుడు శుద్ధోదనుడు ఎలాగైనా సరే నా పుత్రుడు మహారాజాదిరాజుడే కావాలి, ఆయన సన్యాసి కాకూడదు అని నిర్ణయించుకొని దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. చిన్నప్పటి నుంచే చాలా ముద్దుగా ఆయనని చాలా వైభవంతో సుఖభోగాల మధ్య ఆయనని పెంచుతారు. ఆయనకి అన్ని సర్వ విద్యా పారంగతుడు అవుతాడు. శాస్త్ర విద్య, శస్త్ర విద్య అన్నిటిలో ఆయన నిష్ణాతుడు. యుక్త వయస్కుడు అయినప్పుడు కోలి వంశానికి దేశానికి చెందిన యశోధర అనే అతి సుందరి ఒక నారితో ఆమె పెళ్ళి కూడా చేస్తారు. రాహుల్ అనే ఒక పుత్రుడు కూడా జన్మించాడు. అంటే సిద్ధార్థ జన్మించినప్పటి నుంచి 29వ సంవత్సరాల వరకు ఇవంతా జరుగుతాయి. ఇది ఆయన జీవితంలో మొదటి ఘట్టమని చెప్తారు. ఇంతవరకు ఆయన సుఖభోగాల మధ్య సంపూర్ణంగా మునిగి ఉన్నాడు. ప్రపంచంలో దుఃఖమున్నది, కష్టమున్నది ఇది ఆయనకి ఎరగడు. ఆయనకి తెలియకుండా బాగా జాగ్రత్తలు శుద్ధోదనుడు వహించాడు. అయితే భగవదిచ్చని ఎవరు నిరోధించలేరు కాబట్టి ఆ సిద్ధార్థుడికి ఒకరోజు నగర విహారం చేయాలి, పర్యటన చేయాలి, జనులందరూ ఎలా ఉందారో ప్రజలు చూడాలి అని అనిపిస్తుంది. అప్పుడు ఆయన తన రథాన్ని ఆరోహించి సారథి చెన్న అంటారు, చంద, ఆయనని తీసుకొని వెళ్తాడు. ఆయన అలా వెళ్తున్నప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఆయన కనపడ్డాయి. ఆయన ఊహించలేదు ఇటువంటి దృశ్యాల్ని. చూడండి, మనలాంటి వారు ప్రతినిత్యము ఇలాంటి దృశ్యాలని ఎన్నోసార్లు చూస్తున్నాం. ఆయన ఏం చూశాడు? ఒక వృద్ధుడు వృద్ధాప్యంలో నడవలేకపోతున్నాడు, ఒక కర్ర తీసుకొని ఆ వంగి కష్టంతో నడుస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూశాడు. ఆయనకి ఆశ్చర్యం అవుతుంది, ఇలాంటి దృశ్యాన్ని ఆయన ఎప్పుడు చూడలేదు. ఇంకొక రోగి బాధతో కష్టపడుతున్నాడు, ములుగుతూ ఎలా ఉన్నాడు, అది కూడా చూస్తాడు. మళ్ళీ ఒక మరణించిన వ్యక్తిని కొందరు తీసుకొని శ్మశానం దగ్గర వెళ్తున్నారు. ఈ 3 దృశ్యాలు చూసి ఆయనకి చాలా ఆశ్చర్యమై ఆయన సారథిని ప్రశ్నిస్తాడు, ఇదేమిటి, ఇది వీరికి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారంటే సారథి వివరిస్తాడు, ప్రతి మనిషికి వృద్ధాప్యము, రోగం, మృత్యు ఇవంతా రావచ్చు. నాకు కూడా రావచ్చా? అవును. నా భార్యకు కూడా రావచ్చా? నా పుత్రుడికి కూడా రావచ్చా? అవును, రావచ్చు. ఆయనకి ఏదో ఒక షాక్ లాగే ఉంది. అంటే అదే చెప్తారు, మనలాంటి వాడు ప్రతిరోజు ఎందరో రోగిలను చూస్తాము, వృద్ధులను చూస్తాము, మృత వ్యక్తులు కన్ను ముందే మరణిస్తారు. మనకి అదేమి విశేషంగా గొప్ప సంచలనం అని రావదు. కొంతవరకు దుఃఖిస్తాము, మరలా మర్చిపోతాం. కానీ బుద్ధుడి మనసులో ఇది ఒక గొప్ప ఆందోళన, ఒక గొప్ప సంచాలన అయిపోయింది. ఆయనకి నిద్ర, ఆహారాలు అన్నీ మర్చిపోయి ఒక గభీరంగా ఆయన ఆలోచిస్తాడు, ఇది ఎందుకు జగత్తులో ఇంత దుఃఖం ఉన్నది, దీనికి కారణమేమున్నది, దీనికి ఏదైనా పరిహారం ఉందా, నేను ఖచ్చితంగా కనుక్కోవాలి. ఆయనకి ఇంకా రాజ సుఖభోగాల వైపు ఆయనకి ఏం ఆకర్షణ ఉండటం లేదు. ఒక మధ్యరాత్రి యువతి అయిన భార్యని, ఆ పసిబిడ్డ రాహుల్ అందరినీ వదిలేసి ఆయన
తన అశ్వం ఆరోహించి సారథితో వెళ్ళిపోతాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత తన రాజ పోషాకు, ఆ నగాలు, ఆభరణాలు అంతా తీసి ఆ సారథి చేతికిచ్చి తన కేశాన్ని ముండనం చేసుకొని ఒక కాషాయ వస్త్రాన్ని ధరించి ఆయనకి చెప్తాడు, నేను బోధి లాభం కలిగే వరకు మానవుల దుఃఖానికి ఒక పరిహార మార్గాన్ని తెలుసుకునే వరకు తిరిగి రాను అని నా తండ్రికి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎంత అపూర్వమైన వైరాగ్యం మనం ఆలోచించాలి. అదే బుద్ధుడి యొక్క గొప్పతనాన్ని చెప్తాము. ఇలాంటి దృశ్యాలు సాధారణంగా అందరూ చూస్తూ ఉంటారు. అంత ఎవరికి అది ఒక విచలితంగా చేయదు. కానీ బుద్ధుడి మనసులో ఒక్క చూపు చాలు, ఆయన జీవితాన్ని ఇంకొక అది మార్పు వచ్చేసింది అని చూస్తాం. దీనికి తర్వాత ఈ బుద్ధుడు, ఆ బుద్ధదేవుడు 6వ శతాబ్దిలో జన్మించాడు అని చెప్తారు. దానికి తర్వాత ఆయన ఆ కాలంలో గొప్ప గొప్ప ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు అని విన్నాడో వారి దగ్గరికి వెళ్తాడు ఈ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలి అని. అంటే ఆయన 29వ సంవత్సరం పూర్తి అయింది. దానికి తర్వాతనే ఈ సంసారాన్ని త్యజించాడు. తర్వాతి 7 సంవత్సరాలు ఆయన ఇలా ఆ కాలంలో గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు ఉద్ధక రామపుత్రుడు, ఆలార కలముడు అని ఉండేవారు. వారి దగ్గరికంతా వెళ్ళి 7 సంవత్సరాలు ఆయన ఈ ఆధ్యాత్మిక విద్యని నేర్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఎంతో తపస్య, సాధన ఇవంతా చేస్తాడు. అయితే ఆయనకి దేనిలో కూడా మనస్తృప్తి కలగటం లేదు. ఇది సరైన పద్ధతి కాదు అని ఆయనకి అనిపిస్తుంది. తనే స్వతంత్రంగా సాధనం చేసి ఒక కొత్త ఈ మార్గాన్ని చూడాలి అనుకొని ఆయన వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఊరువేలవన అనే స్థానానికి వెళ్ళి అక్కడ చాలా కఠోర నియమాలతో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో 5 బ్రాహ్మణ సాధకులు ఆయనను చూసి, ఈయన ఇటువంటి తపస్సు, ఇలా తపస్సు చేస్తాడు అంటే ఈయనకి ఖచ్చితంగా జ్ఞానలాభం కలుగుతుంది అని అనుకొని వారు ఆయన దగ్గర వచ్చి ఆయనకి సేవ సపర్యలు చేస్తూ ఉంటారు. అయితే కొంతకాలం ఆయన ఇలా తీవ్ర తపస్సు, కఠిన నియమాలను ఆచరిస్తూ నిద్ర, ఆహారాలని వదిలేసి చాలా కఠినంగా చేస్తాడు. అప్పుడు ఆయన శరీరం శల్యమైపోయింది, చిక్కిపోయింది, అంత నిశ్శక్తి అలా వచ్చేసింది. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఏం చేస్తున్నాను, దీని ద్వారా నాకు లక్ష్యాన్ని చేరుకోలేను అని ఆయనకి అనిపిస్తుంది. నేను సరైన దారిలో లేను, వేరే మార్గం ఏదో ఉండాలి. అతిరిక్తంగా కఠోరత చేయడం వలన భగవద్ లాభం కలగదు అనేది ఆయనకి అర్థమవుతుంది. ఏదైనా కొంత ఆహారాన్ని తీసుకొని తన శరీరంలో బలాన్ని సమకూర్చుకుంటే మళ్ళా సాధనం చేయొచ్చు అనే అనుకుంటాడు. అప్పుడు ఆయన దైవవశాత్ ఆ గ్రామ ప్రముఖుడి ఆయన కుమార్తె సుజాత అని, ఆమె వనదేవతలకు అర్పించాలి అని పాయసం తీసుకొని అక్కడికి వస్తుంది. ఈయన చూసి ఈయన ఒక మహాత్ముడు అని తెలుసుకొని ఈయనకే ఆ పాయసాన్ని సమర్పించింది. ఆయన కూడా ఆమె శ్రద్ధతో ఇచ్చిన ఆ పాయసాన్ని గ్రహించి ఆయన శరీరంలో బలం వస్తుంది. అయితే ఆయనతో పాటు ఉన్న ఈ 5 బ్రాహ్మణ సాధకులకి ఇది చూసి ఆయన మీద విశ్వాసం పోతుంది. ఏమో ఈయన గొప్ప కఠోర తపస్వి అనుకుంటే ఈయన మరలా ఇలా బాగా భోజనం చేయడము, ఇవంతా భోగాల వైపు వెళ్తున్నాడు అనుకొని ఆయనను వదిలేసి వారు 5 వెళ్ళిపోతారు. తర్వాత ఆయన తనే వెళ్తాడు. ఏకాకిగా ఆయన తపస్సు చేయాలి అని నిర్ధారించి అలా ఆయన జ్ఞానలాభం చేయాలి. జ్ఞానానికి ఆయన ఒక బుద్ధగయాకి వెళ్ళి ఒక అశ్వత్థ వృక్షం క్రింద కూర్చొని తీవ్ర తపస్సు చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటాడు. అది ఈ శ్లోకంలో ఉన్నది. ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్తి మాంసం ప్రళయంచ యాతు అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభం నైవాసనాత్ కాయమతశ్చలిష్యే. ఈ ఆసనంలో కూర్చొని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా శరీరం అంతా అస్థి మాంసం శల్యమైపోయినా సరే ఇంకా బోధిలాభం కలిగే వరకు, బహు దుర్లభమైన ఆ బోధిలాభం కలిగే వరకు ఈ ఆసనం నుంచి నేను చలించేది లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అంతః తీవ్ర తపస్సు చేస్తూ ఉంటాడు.
ఈ సమయంలో చెప్తారు, ఎప్పుడెప్పుడు ఈ జగత్తులో ఎవరైనా గొప్పగా తపస్సు చేస్తే దానికి విఘ్నాన్ని కల్పించడానికి ఉంటారు, దేవతలు కానీ ఎవరైనా కానీ ఉంటారు. అలాగే మారుడు అని చెప్తారు, అంటే మన్మథుడు ఎవరైనా సరే ఆయనకి ఒక ప్రలోభన చూపించడానికి ఎన్నో విధంగా ప్రయత్నిస్తారంట. అయితే ఈయన తన తపస్సు నుంచి, ధ్యానం నుంచి ఏమాత్రం విచలితం అవ్వకుండా అలాగే ఉంటాడు. ఇలా కూర్చున్నప్పుడు కొంతకాలం తర్వాత ఆ గౌతముడి మనస్సులో ఉన్న అజ్ఞాన పొరలు తొలగిపోయి క్రమక్రమంగా జ్ఞానోదయం అవుతుంది. బహుజన్మ దుర్లభమైన ఆ బోధి లాభం ఈ వైశాఖ శుక్ల పూర్ణిమ రాత్రి ఆయనకి అవుతుంది. ఆ సంసార దుఃఖం నుంచి ఎలా ముక్తి పొందాలి ఆ మార్గం ఆయనకి తెలుస్తుంది. వాడు ఇదివరకు సాధకుడైన వాడు ఇప్పుడు సిద్ధార్థుడైపోతాడు, బుద్ధుడైపోతాడు. ఆ ఆనందాన్ని తనివి తీరా ఆనందిస్తూ ఆ ఆనంద లాభంతో మునిగి కొంతకాలం ఆయన 7 రోజులు అక్కడే ఉంటాడంట. దానికి తర్వాత తను కనుగొన్న ఈ కొత్త మార్గాన్ని అందరికీ తెలియచేయాలి. నేను మాత్రం ఆనందంతో ఉంటే ఏం లాభం, అందరికీ ఈ ఆనందం కలగాలి అనే ఉద్దేశంతో ఆయన దేశ పర్యటన ఆయన మొదలు పెడతాడు. అక్కడి నుంచి మొదట ఆయన గయా, సారనాథ్ వచ్చి అక్కడి నుంచి ఇసిపట్టణం అనే ప్రదేశకు వచ్చినప్పుడు ఆ ముందు వదిలిపోయిన 5 బ్రాహ్మణ యువకులు సాధకులు ఆయన కనిపించారు. వారు దూరం నుంచే ఈయన చూసి ఈయనకి ఖచ్చితంగా బోధిలాభం కలిగింది, జ్ఞానోదయం అయి ఉంది, ఆయన తేజోమయ వదనే అది చెప్తుంది, అలా ప్రూఫ్ లాగి వారు వచ్చి ఆయనకి ప్రణామం చేసి ఆయన దగ్గర ఆయన ఆధ్యాత్మ విద్యని నేర్చుకోవడానికి మరలా వారు శిష్యత్వాన్ని గ్రహణం చేస్తారు. ఈ సారనాథ్ ఇక్కడే ఆయన మొట్టమొదటిసారి తన ఈ ధర్మోపదేశాన్ని చేశాడు. అందుకే దీనికి ధర్మచక్ర ప్రవర్తన అని అంటారు. అప్పటి నుంచి ధర్మచక్ర ప్రవర్తన అది మొదలవుతుంది. సారనాథ్లో బోధించిన తర్వాత ఆయన వేరే విభిన్న దేశాలలో, బింబిసారుడు మగధ రాజ్యంలో ఇంకా విభిన్న ప్రదేశాల్లో సంచరించి తన బౌద్ధ ధర్మాన్ని అందరికీ ఆయన బోధిస్తాడు. ఎందరో గొప్ప గొప్ప రాకుమారులు, సాధారణ మానవులు అందరూ కూడా ఆయన శిష్యత్వాన్ని గ్రహణం చేస్తారు. అలా ఎంతోమంది ఆయన బౌద్ధ ఆయన గ్రూప్ చాలా గొప్పగా అందరూ ఆయన ఫాలో అవుతుంటారు. ఈ సమయంలో కపిలవస్తులో ఉన్న ఆయన తండ్రి ఆయన విషయం ఆయనకి తెలిసి ఆయనను తన రాజ్యానికి మరలా రమ్మని ఆయన ఆహ్వానిస్తాడు. ఇన్ని రోజుల తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత మరలా వస్తాను అని ముందే ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు తన ఇలా శిష్య పరివృతుడై ఆ కపిలవస్తు వైపు వెళ్తాడు. దూరం నుంచి తన పుత్రుడు ఇలా ఒక కాషాయాంబరధారి అయి భిక్షాపాత్ర తీసుకొని వస్తున్న చూసి ఆ తండ్రికి చాలా ఒక మనసుకి బాధ కలుగుతుంది. ఇదేమిటి, రాజపుత్రుడి చేతిలో భిక్షాపాత్రమా, ఇది ఏమి అని ఆయన చాలా దుఃఖంతో అడిగితే తను చెందిన సన్యాస కులానికి భిక్షాపాత్రమే గొప్ప అలంకారం అని ఆయన జవాబిస్తాడు. అంటే నేను రాజవంశానికి చెందినవాడు కాదు, నేను సన్యాస వంశానికి చెందినవాడు, అక్కడికి దానికి భిక్షాపాత్రమే అలంకారం, వైరాగ్యమే అలంకారం అని ఆయన బదిలిస్తారంట. తర్వాత బుద్ధదేవుడు ఎన్నో ఆయన బోధించిన ధర్మం ముఖ్యంగా 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గం అని చెప్తారు. ఈ 4 ఆర్య సత్యాలు అంటే మొదటిగా ఈ జగత్తులో దుఃఖం అనేది ఉన్నది, అది మొదటి ఆర్య సత్యం. రెండవది దుఃఖానికి ఒక కారణం, దుఃఖ హేతు ఉన్నది. ఇంకా మూడవది దుఃఖ నిరోధం చేయొచ్చు, దుఃఖాన్ని మనం నిరోధించవచ్చు. ఇంకా నాలుగవది దుఃఖ ఉపశమన మార్గం ఉన్నది అని చెప్తారు. అంటే దుఃఖం, దుఃఖ కారణం, దుఃఖ నిరోధం, దుఃఖ ఉపశమన మార్గం, ఈ 4 ఆర్య సత్యాలను ఆయన బోధిస్తాడు. ఆ ఉపశమన మార్గం అంటే అష్టాంగ మార్గం ఆయన బోధిస్తాడు. అష్టాంగ మార్గం అంటే ఏమిటి? ప్రతి ఒక్క మానవుడు ఆయన ఒక నైతికంగా అతి ఉన్నత జీవితాన్ని గడపాలి అని ఆయనది ముఖ్య ఉపదేశం. బుద్ధదేవుడు మన వేదాలలో, మన సనాతన ధర్మంలో ఉన్నట్లు ఆత్మ, పరమాత్మ, ఈశ్వరుడు ఈ విషయాన్ని ఎప్పుడూ బోధించలేదు. అది ఆయన అలా చెప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని గడపాలి,
నైతికంగా ఔన్నత్యాన్ని సాధించాలి, అత్యంత పవిత్రమైన మనస్సును పొందాలి, దానితో మనము ఉన్నతి చెందుతామని చెప్తాడు. అంటే ఈ అష్టాంగ మార్గానికి సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అంటారు. అంటే మన దృష్టి సమ్యక్ అంటే సరైన మార్గంలో ఉండాలి, మన జీవితాన్ని సరైన మార్గంలో గడపాలి, మన మాటలు కూడా అలా ఉండాలి. ఇది ఆయన ముఖ్య ఉపదేశం. తర్వాత ఆయన అహింసా ధర్మాన్ని ఎక్కువగా ప్రచారం చేశాడు. యాగయజ్ఞాదులు పశువధ అయిన ఎప్పుడు ఆయన ఒప్పుకోలేదని ముందే చెప్పాము. ఆయన ఇలా నగర పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఒకచోట ఒక రాజు ఒక యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక గొర్రె పిల్లని బలి ఇవ్వడానికి అక్కడ కట్టి ఉందని అది చూసి ఈయన చాలా దుఃఖంతో దానిని వదిలేసి నన్ను బలి ఇస్తే మీరు కావలసినది దొరుకుతుంది కదా అని అడుగుతాడు. ఆ రాజుకి చాలా ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇంకొకరి కష్టాన్ని దుఃఖాన్ని దూరం చేయడానికి తన ప్రాణాన్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఆ కరుణా హృదయం ఆయనది ఉండేది, దయా హృదయం. ఆయన ఆ రాజు ఆ మాట విని అప్పటి నుంచి ఆ బలిని మానుకుంటాడు. ఇలా ఆయన అహింసా ధర్మాన్ని అందరికీ ఇలా ప్రాణిదయ, మానవులు మాత్రం కాదు, పశుపక్షి కీటకాల వరకు ఎవరైనా కష్టంతో దుఃఖంతో ఉంటే ఆ దుఃఖాన్ని నివారించడమే తన ధర్మం అని ఆయన అనుకొని దానికోసం ప్రయత్నిస్తాడు. బహుజన హితాయ బహుజన సుఖాయ అని ఆయన చెప్తాడు. మన జీవితం ఎందుకు ఉండాలి? బహుజన హితాయ బహుజన సుఖాయ. స్వామి వివేకానందులు కూడా ఈ టర్మ్ని ఆయన మన రామకృష్ణ సంఘం చేసినప్పుడు వాడతారు. మన సంఘ ఉద్దేశం ఆత్మనో మోక్షత్వం జగత్హితాయ. జగత్హితాయ అంటే బహుజన సుఖానికి బహుజన హితానికి మన శ్రమించాలి అని చెప్తారు. ఇలా ఆయన చిన్నప్పుడే, ఆయన బాల్యంలో ఉన్నప్పుడే ఒకసారి ఆయన ఇంకొక రాకుమారుడు ఒక పక్షిని ఆ బాణంతో బాధ కలిగిస్తే ఈయన ఆ పక్షిని బతికిస్తాడు, మరలా ఆకాశానికి ఎగిరివేస్తాడు. అంటే ఎవరైనా పశు పక్షి కీట పతంగాలు ఎవరైనా సరే కష్టంలో ఉంటే ఆయన తడుకోలేరు, అలాంటి ఆయన మనసు ఉండేది. ఆయన చెప్తాడు, మానవుల దుఃఖానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మనలో ఉన్న ఈ తృష్ణ అని చెప్తాడు. దానికి పాళీ భాషలో తన్హా అనే శబ్దాన్ని వాడతారు. అంటే కోరికలు. ప్రతి ఒక్క వ్యక్తి మనసులో అసంఖ్యాత కోరికలు ఉన్నాయి, అందువలనే మనకి దుఃఖాలు వస్తాయి. ఎప్పుడు మన కోరికలను తగ్గించుకుంటామో జీవితాన్ని అత్యున్నత అలా నైతికంగా గడుపుతూ సేవ, నిస్వార్థ ప్రేమ దాంట్లో గడుపుతామో అప్పుడు మనం ఆ బుద్ధత్వాన్ని పొందగలము. అది ఆయన భావిస్తాడు. ఆ బౌద్ధ ధర్మాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం, అంతిమ లక్ష్యం అంటే నిర్వాణ ప్రాప్తి అంటారు. మన వేదాంతంలో ఎలా సమాధి, ఆత్మ సాక్షాత్కారం అంటామో ఆ టర్మ్స్ ఆయన వాడడు. నిర్వాణ ప్రాప్తి అవుతుంది, మన అజ్ఞానం తొలగిపోతుంది, అత్యంత పవిత్రతని మనం అందుకొని ఆ స్థితిని జ్ఞానోదయం అవుతుంది అని అది ఆయన అలా బోధిస్తాడు. ఇలా బుద్ధుడు తన ధర్మాన్ని కపిలవస్తుకి వచ్చి బోధించినప్పుడు అక్కడున్న ఆయన భార్య అయిన యశోధర తన కుమారుడైన ఆ రాహుల్ని ఆయన దగ్గరికి పంపించి, నీ తండ్రి దగ్గర నీ వారసత్వం ఏముంది అని అడుగు అని పంపిస్తుంది. అప్పుడు ఆ కుమారుడు వచ్చి, నా అమ్మ తల్లి మీ దగ్గర నా వారసత్వాన్ని అడిగి తీసుకోమని చెప్తుంది అని చెప్తే, మొదట ఈ చిన్న బాలకుడు ఆయన ఏం చెప్తాడు, అయితే మరలా అడిగినప్పుడు తన కాషాయ వస్త్రాన్ని దానికి కప్పి, నేను ఇచ్చే వారసత్వం ఇదే సన్యాస ధర్మం అని ఆ బాలకుని కూడా ఆయన అలా సన్యాసం ఇచ్చి తీసుకుంటాడు. ఆయన తండ్రి అయిన ఆ శుద్ధోదనుడు కూడా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. ఇలా ఎందరో రాకుమారులు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు.
వారిలో ఆనందుడు అనేవాడు బుద్ధుడికి అత్యంత ప్రియపాత్రుడై చివరి వరకు సేవలు అందించాడు. అలాగే దేవదత్తుడు అనే ఇంకొక రాకుమారుడు మొదట శిష్యత్వాన్ని గ్రహణం చేసిన తరువాతి కాలంలో విభేదాలను సృష్టించి బౌద్ధ ధర్మంలో చీలికలు ఏర్పడేటట్లు చేస్తాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళలు, విశేషంగా ఆయన తల్లి అయిన ప్రజాపతి, మహాప్రజాపతి గౌతమి మరియు యశోధర, ఇతర అంతఃపుర నారీలు, వీరందరూ కూడా మమ్మల్ని కూడా బౌద్ధ ధర్మంలో చేర్చుకోవాలి, మనకు కూడా ఈ సన్యాస దీక్షం ఇవ్వాలి అని కోరుకుంటారు. అయితే బుద్ధుడు మొదట దీనికి ఒప్పుకోడు. ఆయన ఎన్నిసార్లు వారు ఆర్తితో ప్రాధేయపడినా ఒప్పుకోడు. చివరికి ఆయన ప్రధాన శిష్యుడైన ఆనందుడు వారి పరంగా వాదించి వారికి అది ఒప్పుకునేటట్లు ఆయనకి అంగీకారం చేసేటట్లు చేస్తారు. ఆయన అప్పుడు భిక్షుణీ సంఘాన్ని స్థాపిస్తాడు. ఆ సంఘంలో యశోధర, మహాప్రజాపతి గౌతమి వీరందరూ కూడా దాని యొక్క సదస్సులు అవుతారు. భిక్షుణులకు కూడా ఎలా సన్యాసులకు ఉంటుందో అలా ఆయన ఎన్నో కఠోర నియమాలను ఆయన విధిస్తాడు. అయితే ఆయన ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఒక భవిష్యద్వాణి చేస్తారంట. అంటే మహిళలను, నారీలను ఈ బౌద్ధ సంఘానికి చేర్చుకోకుండా ఉంటే ఇది 1000 సంవత్సరాలు ఈ బౌద్ధ మతం చెక్కు చెదురుకోకుండా బాగా అది డెవలప్ అయ్యేది. కానీ మహిళలు ఇక్కడ ప్రవేశించారు కాబట్టి ఇక్కడ 500 సంవత్సరాలు మాత్రమే ఈ సంఘం ఉంటుంది అని ఒక భవిష్యద్వాణి చెప్తారు. అంటే బౌద్ధ మతంలో ఈ భిక్షుణీ సంఘం, సన్యాసి సంఘం రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఆ భిక్షుని వారు కూడా ఎన్నో నియమాలను ఆచరించిన బౌద్ధ సాధువులకి వారి ఆధ్వర్యంలో వారు అధీనంగా ఉంటారు, వారు చెప్పినట్లు చూస్తారు. ఇది మన స్వామి వివేకానందులు ఈ ఆధునిక కాలంలో ఆయన కూడా రామకృష్ణ సంఘాన్ని స్థాపించారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఈరోజు మే 1 కాబట్టి ఇది రామకృష్ణ మిషన్ ప్రతిష్ఠా దినం అని అందరూ ఆచరిస్తారు. ఆయన స్వామి వివేకానందుడు ఉన్నప్పుడు మే 1 రామకృష్ణ సంఘాన్ని స్థాపిస్తారు. అంటే స్వామి వివేకానందుడు బుద్ధ వచ్చే ముందు మన హిందూ ధర్మంలో సన్యాసులు లేరా అంటే ఎందరో సన్యాసులు ఉండేవారు కాదు. వారు ఏకాకిగా సన్యాసాశ్రమాన్ని పాలించేవారు, భిక్షాటన చేసేవారు. సంఘబద్ధంగా ఒక ఆర్గనైజేషన్ రూపంలో వైదిక కాలంలో లేరు. ఎందరో మహర్షులు, ఋషులు వనంలో, అరణ్యంలో తపస్సు చేస్తారు. కొందరు సన్యాసులు వారు ఒక్కరొక్కరే తపస్సు చేసేవారు. అయితే బుద్ధుడే మొట్టమొదటిసారి ఇలా అందరినీ ఆయన ఏకత్రంగా చేసి బౌద్ధ సన్యాసి సంఘాన్ని ఆయన చేశాడు. దీనికి తర్వాత వచ్చిన శంకరాచార్యులు కూడా దశనామి సంప్రదాయాన్ని ఆయన చేసిన బౌద్ధ సన్యాసి సంఘంలాగే అది కాదు, చాలా తేడాలు ఉన్నాయి. ఇంత సంఖ్యలో అక్కడ సన్యాసులు ఉండరు, వారు చాలా అల్ప సంఖ్యలో ఉంటారు. మరి బుద్ధుడు అర్హత అనర్హత ఏమీ లెక్కించకుండా అందరికీ సన్యాసాశ్రమాన్ని ఇచ్చే ఒక పద్ధతి చేశాడే, అది శంకరాచార్యులు అలా చేయలేదు. అయితే ఇలా బుద్ధుడు చేసిన వలన తరువాతి కాలంలో కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. అందువల్లనే స్వామి వివేకానందులు ఎప్పుడైతే ఆయన ఈ రామకృష్ణ సంఘాన్ని చేశాడో దానికి ముందు ఆయన విదేశం అక్కడ కూడా వెళ్ళి ఆ క్రిస్టియానిటీ వారి సంఘాన్ని కూడా ఆయన చూశాడు. ఆర్గనైజేషన్ ఒక సంఘ ద్వారా పనిచేస్తే ఎలా మానవీయతని ఎక్కువగా సాధించవచ్చు అని ఆయన తెలుసుకొని రామకృష్ణ సంఘం చేసి సంఘం ద్వారా ఈ పని చేసే ఒక కొత్త దాన్ని చేశారు. సన్యాసులు మన ఆత్మనో మోక్షార్థం మాత్రమే చూడకుండా బహుజన హితాయ బహుజన శిఖాయ చేయాలి అని ఆయన చేస్తారు. ఈ సంఘంలో ఆ బౌద్ధ సంఘంలో ఉన్న కొన్ని సమస్యలను ఆయన నివారించాడు. అంటే సన్యాసిని సంఘాన్ని సంపూర్ణంగా ప్రత్యేకంగా పెట్టి మన ఈ ఆర్గనైజేషన్ని ఇండిపెండెంట్గా స్వతంత్రంగా చేశారు. ఎవరి అండర్లో అధీనంలో ఉన్నారు. ఆ పురుష సంఘం వేరేగా ఉంటుంది. ఒకే మన లక్ష్యం ఉన్న, ఒకే మార్గం ఉన్న మన వ్యవహారంలో మాత్రం మన వేరేగానే సంపూర్ణంగా అడ్మినిస్ట్రేషన్ సంపూర్ణంగా వేరేగా ఉంటుంది. ఇలా ఉంటుంది. స్వామి వివేకానందులు ఇక్కడ చెప్పొచ్చు, ఆయనకి బుద్ధుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బుద్ధదేవుడు అంటే చాలా ఇష్టం. ఆయన బాల్యంలో ఉన్నప్పుడే ఒకసారి తన గదిలో ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు
ఆయనకి బుద్ధదేవుడి దర్శనం కూడా కలుగుతుంది. ఆయన ఎవరు అని తెలియదు, కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఒక కాషాయాంబరధారిగా ఒక ప్రశాంతం వదనంతో ఒక దండాన్ని పట్టుకొని ఒకరు వస్తున్నట్లు చూశారు. అప్పుడు ఆయన చిన్న బాలకుడు కాబట్టి భయం అయిపోయి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. కానీ తరువాతి కాలంలో ఆయనకి అలా వెళ్ళేది సరికాదు అనిపించింది. చెప్పేవాడు, ఆ రోజు నేను చూసినది బుద్ధదేవుణ్ణి అని తర్వాత చెప్పేవాడు. బుద్ధదేవుడి యొక్క ఆ మహా దయ, ఆయన కరుణ, ఆ హృదయం, అది స్వామి వివేకానందులు చాలా మెచ్చుకునేవారు. మానవుల హితాని కోసం నిస్వార్థంతో తన జీవితాన్ని బలిదానం చేయాలి. ఈ భావాన్ని స్వామి వివేకానందులు కూడా రామకృష్ణ సంఘంలో తీసుకొని వచ్చారని చూస్తాం. దీనికి తర్వాత బుద్ధదేవుడు ఇలా తన ధర్మ ప్రచారం చేస్తూ 45 సంవత్సరాలు మన దేశమంతా పర్యటన చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ఈ శిష్యులను వేరే వేరే ప్రదేశాలకి కూడా పంపిస్తారు. తర్వాత అతను 80వ సంవత్సరం వచ్చినప్పుడు ఆయన వైశాలి నుంచి పావా అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఆయన అనుగతుడైన చుందా అనే ఒక శిష్యుడి ఇంట్లో బస చేసి ఆయన ఇచ్చిన భిక్షని స్వీకరించాడు. అయితే ఆ భిక్షం ఆ రోజు గురుపాకం ఆయనకి అది డైజెస్ట్ అవటం లేదు ఆ ఫుడ్. అప్పటి నుంచి ఆయనకి జబ్బు వేసి ఆయన రోగం వస్తుంది. అయితే అందరూ ఆ చుందుని అలా ఇలా తన బుద్ధుడికి ఈ రోగం రావడానికి కారణమని నిందించవచ్చు అని ఆయన అందరికీ చెప్తాడు. ఎవరూ చుందుని ఈ కారణంతో నిందించకూడదు. ఎందుకంటే సుజాత ఇచ్చిన పాయస భిక్షతో ఒకరోజు నాకు ఈ బోధి లాభం కలిగింది. ఈరోజు ఆ చుందుడు ఇచ్చిన ఈ భిక్షంతో మహాపరినిర్వాణం కలుగుతుంది. నా తథాగతుని దృష్టిలో ఈ 2 భిక్షలు సమానమే. ఏది గొప్పది, ఏది చిన్నది కాదు. ఎవరు చుందుని నా రోగానికి కారణమయ్యాడు అని నిందించవద్దు అని చెప్తాడు. తర్వాత ఆయన అక్కడి నుంచి కుషీనగరం వెళ్ళి అక్కడ సాలవనంలో 2 వృక్షాల క్రింద ఆయన శయ్య ఏర్పాటు చేస్తారు. ఆ శయ్య ఆయన చివరి అంతిమ శయ్యగా మారుతుంది. ఆ సమయంలోనే ఆయన ఇలా చివరి రోజులలో చాలా జబ్బు వేసి ఉన్నప్పుడే సుభద్రుడు అనే ఒక సన్యాసి దూరదేశం నుంచి ఆయన దగ్గర ఉపదేశం కావాలని వస్తాడు. శిష్యులందరూ ఇప్పుడు బుద్ధుడి శరీరం బాగాలేదు అని ఆయన దగ్గరికి రానివ్వరు. అయితే బుద్ధుడు మాత్రం ఆయన పిలిపించి తన చివరి ఉపదేశాన్ని ఆయనకి ఇచ్చాడు. అదే ఈ సుభద్రుడే ఆయన చివరి శిష్యుడని చెప్తారు. ఈ అంతిమ గడియలు వచ్చినప్పుడు శిష్యులందరూ బుద్ధుడు ఇంకా ఉండడు, మరణిస్తాడు అని చాలా దుఃఖిస్తున్నారు. బుద్ధుడు వారిని పిలిపించి, మీరెవరూ దుఃఖించవద్దు, ఈ జగత్తంతా ఈ శరీరం ఒకరోజు నశించేదే, అందువలన ఎవరు దుఃఖించవద్దు అని ఆయన మీరందరూ ఆధ్యాత్మిక సాధన చేసి నేను ఎలా బోధిలాభం పొందానో మీరు కూడా అలాగే చేయండి అని చెప్తాడు. ఆనందుడు ఆయన ప్రియ శిష్యుడు ఏడుస్తూ ఉంటే, నువ్వు నాకు ఎంతో బాగా సేవ చేశావు, నువ్వు ఏడవద్దు, నువ్వు కూడా బోధి ప్రాప్తి కోసం, నిర్వాణ ప్రాప్తి కోసం ప్రయత్నించు అని అందరికీ ఆశీర్వాదం చేస్తాడు. ఇలా బుద్ధుడు ఉన్న ఆయన చివరి రోజులో ఆయన అందరికీ ఆయన తన మెసేజ్ ఇచ్చి అక్కడ ఆయన శరీరాన్ని త్యజిస్తాడు. స్వామీజీ చెప్తాడు, బుద్ధ హ్యాడ్ ఎ మెసేజ్ ఫర్ ద ఈస్ట్, ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ ద వెస్ట్ అంతే. బుద్ధుడు మన ప్రాచ్య దేశాలకి ఆయన ముఖ్యంగా ఉపదేశం ఇచ్చాడు. స్వామీజీ పాశ్చాత్య దేశాలకు కూడా వెళ్ళి ఆయన ఉపదేశాన్ని ఇస్తాడు. బుద్ధుడు ఇచ్చిన ఉపదేశం ఈ బౌద్ధ మతం తరువాతి కాలంలో అశోక, మౌర్య ఈ కాలంలో మన భారతదేశ ఎల్లలు దాటి ఇంకా సిలోన్, చైనా, జపాన్ విభిన్న దేశాల్లో కూడా అది విస్తరించింది. అయితే తరువాతి కాలంలో మన భారతదేశంలోనే అది కొద్దిగా క్షీణించింది అని చూస్తాం. బుద్ధుడు ఆయన మహానిర్వాణం పొందిన తర్వాత ఆ బౌద్ధ ధర్మంలో హీనయానం, మహాయానం అని 2 విభాగాలు అయ్యాయి. హీనయానం అనే భాగం బుద్ధుడు స్వయంగా ఆయన బోధించినది, మహాయానం ఆయన తరువాత శిష్యులు చేసినది. బుద్ధుడు ఏ గ్రంథాన్ని రాయలేదు, కానీ ఆయన ఉపదేశాల్ని ఆయన శిష్యులందరూ క్రోడీకరించి దానిని 3 భాగాలుగా వారు చేస్తారు. అది అందరికీ అందించడానికి వారు చేశారు. అది
వాటి పేరు వినయ పిటక, సుత్త పిటక, అభిధమ్మ పిటకము అని చెప్తారు. ఈ వినయ పిటకంలో ఏముందంటే బుద్ధుడు భిక్షువులందరూ ఏ ఆచార విచారాలు ఆచరించాలి అని బోధించాడో ఆ నియమాలు ఆ వినయ పిటకంలో ఉన్నాయి. ఇంత సుత్త పిటకం అంటే అక్కడ బుద్ధుడ సూక్తులు, సుభాషితలు ఇవంతా ఉన్నాయంట. ఇంకా అభిధమ్మ పిటకలో భౌతికాతీక విషయముల పట్ల చాలా చర్చలోనే ఉన్నాయి అని చెప్తారు. ఇవన్నీ పాలీ భాషలోనే బుద్ధుడు బోధించాడు. ఇలా బుద్ధదేవుడు తన ధర్మాన్ని అందరికీ బోధించి తన 80వ సంవత్సరం వారికి జీవించి ఆయన మహాపరినిర్వాణాన్ని పొందుతాడు. బుద్ధుడిని మన హిందువులో 9వ అవతారంగా మనం పరిగణిస్తాం. 10 అవతారాలు ఉన్నాయి. 10 అవతారాల్లో ఆయన వేదాల ప్రామాణ్యాన్ని స్వీకరించకపోయినా ఆయన అవతార పురుషులు అనే మనం పరిగణిస్తాము. ఆయన ఈ జన్మాంతర వాదాన్ని, తర్వాత కర్మ ఫలం ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి కర్మ ఫలాన్ని అనుభవించే తీరాలి, ఈ విషయాల్ని ఆయన అందరికీ బోధిస్తాడు అని చూస్తాం. ఆయన చెప్పిన ఒక విశేష ఉపదేశం ఏమంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆయన చెప్తాడు బుద్ధదేవుడు, ఆయన గృహస్థుడైనా సరే సన్యాసి అయినా సరే స్త్రీ పురుషులు అందరూ బాగా ఆలోచించి అవగాహన చేసుకోవలసిన 5 విషయాలు ఉన్నాయి. అవేమంటే ప్రతి ఒక్క వ్యక్తికి వృద్ధాప్యం అని వస్తుంది. ఇది తప్పనిసరిగా మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి రోగాలు వస్తాయి, అది ఎవరికైనా రావచ్చు. 3వది మృత్యు, అది ఎవరికి తప్పదు. 4వది ఈ జగత్తులో అతి ప్రియమైన అనుకున్న వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఒకే విధంగా ఉండవు, అన్ని పరివర్తనశీలంగా ఉంటుంది. ఒక్కరోజైనా ఒకరోజు వియోగమో లేదా అది నాశనమో ఏదైనా అవుతుంది, దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా 5వది ప్రతి వ్యక్తి చేసిన కర్మ ఫలాన్ని అనుభవించే తీరాలి అని చెప్తాడు. ఈ విషయాలను మనం బాగా అవగాహన చేసుకుంటే, ఆలోచిస్తే మనకు మృత్యు, రోగాలు దీని గురించి భయం తొలగిపోతుంది. ఇది మనకు ఒక్కరికే వస్తుంది అని కాదు, ప్రతి ఒక్కరికి వచ్చే విషయాలు. అది దానికి ఒక సంసిద్ధత మనం పొందాలి. ఎలా మృత్యు, వృద్ధాప్యం ఇవంతా వస్తే ఎలా ఎదిరించాలి, జీవితాంతం ఎలాంటి జీవితాన్ని గడపాలి, ఇది మనం సిద్ధంగా ఉండాలి అని బుద్ధుడు చెప్తాడు. అలా ఉంటే మనకి ఇంకా అహంకారం ఇవి కూడా రాకుండా మనం జీవితాన్ని ఉన్నత దశకి తీసుకొని వెళ్తాము అని ఇది బుద్ధదేవుడు చెప్పిన ఒక ప్రత్యేకమైన విశేషమైన ఉపదేశం అని చెప్పొచ్చు. బుద్ధదేవుడికి మన అందరికీ ఇలా ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలి అని ఆయన కృపని ప్రార్థిస్తూ ఇక్కడికి ఈరోజు ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.